శక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా సహాయకారాల ద్వారా మరొకసారి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మనం ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు తన కృపా భాగ్యతను మనందరి జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. మనమేదో ఆరోగ్యవంతులమని కాదు కానీ, పరిశుద్ధులమని కాదు కానీ, కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపే మనమంటూ సజీవులుగా ఉన్నాము అని అంటే, ఈ పరిశుద్ధ దినమున దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందుగా దేశము అందరికీ కూడా సమాన స్వాతంత్రతాన్ని ఇచ్చినటువంటి దేశము. ఈ దినము భారతదేశంలో మానవులకి స్వాతంత్రత లేకోకుండా అయిపోయింది. ఈ దినమున జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ క్రైస్తవులమైన మనము ఈ భారతదేశ పరిస్థితుల గురించి ప్రార్థించవలసినటువంటి పరిస్థితులు వచ్చున్నాయి. ప్రార్థన ద్వారానే పరిస్థితులు ఏదైనానో మార్చబడతాయి. ప్రార్థన ద్వారానే దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రార్థన ద్వారానే దేవునికి సాధ్యమైంది ఏదీ లేదు కాబట్టి సమస్తమును ఆయన సాధ్యపరచు దేవుడై ఉన్నాడు. అనేక మంది గొప్పవారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినది మొదలుకొని ఈ దినం వరకు కూడా క్రైస్తవత్వాన్ని వారు అణిచివేయాలని చూసినప్పుడు అంతకంతగా దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది. అంతకంతగా దేవుని యొక్క నామం గణపరచబడుతుంది. కానీ ఈ దినము ఇది ఎరుగక అనేక మంది క్రైస్తవుల మీద అనేక విధమైనటువంటి దాడి చేస్తున్నారు. క్రైస్తవుల్ని హింస పెడుతున్నారు. క్రైస్తవ సంఘాలని కూల్చివేస్తున్నారు. క్రైస్తవ యొక్క పాఠశాలలు కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ, లేకపోతే వారి హాస్పిటల్స్ కానీ ఎంతో విధాలుగా బాధపరుస్తున్నారు, వేదన పరుస్తున్నారు. ఈ దినము ఈ వేదన పరిచేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఒకానొక సమయంలో క్రైస్తవ యొక్క మిషనరీ ఆసుపత్రుల్లో కానీ, క్రైస్తవ యొక్క మిషనరీ యొక్క స్కూల్స్లో కానీ చదువుకున్న వారే. వారికి అది గుర్తెరిగి ఉండి వారు మర్చిపోయి ఈ దినము గర్వాంధులైపోయి వ్యతిరేకరమైనటువంటి కార్యంని చేస్తున్నారా? ఈ దినం మానవుడు ఇటువంటి పరిస్థితులకు రావడానికి మూల కారణం ఏంటంటే, వారిలో దేవుని గురించినటువంటి ప్రేమ తత్పరత వారు గుర్తి ఎరిగి ఉండి కూడా గర్వాంధులైపోయిన వారుగా ఉన్నారు. ఈ దినము ఏ ఏ విధాల్లో మానవుడి మీద గర్వము పనిచేస్తున్నదో ఆ కొన్ని విషయాలు మనం తెలుసుకొని, ఈ విధంగా ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు దేవుడు వారిని సంధించి చేసినప్పుడు దేవుని గురించి వారు చెప్పినటువంటి సాక్ష్యాలు కూడా ఈ దినం మనం తెలుసుకుందాం. మొదటిగా దేవుడికి అసహించుకునేది 5 రకాలైనటువంటి గర్వాలు ఉన్నాయి. మొదటి గర్వాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని చూచినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. లెట్ us కమ్ టు ది రోమన్స్ 1st చాప్టర్ 25th వర్స్. ఏమని ఉందంటే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, అంటే గర్వాంధులు ఏమి చేస్తారు అని అంటే దేవుని యొక్క సత్యాన్ని అసత్యంగా మార్చివేస్తారు. దేవుని ఇచ్చినటువంటి అసత్యమైనటువంటి మార్గంలో జీవించవలసినటువంటి వారు అసత్యాన్ని ప్రేమిస్తారు కాబట్టి సత్యాన్ని కూడా అసత్యంగా మార్చివేసేవారుగా గర్వాంధులు ఉంటారని ఈ మాట ద్వారా అర్థమవుతున్నది. తర్వాత చూచినట్లయితే కొద్ది కిందకెళ్తే మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టించినటువంటి సృష్టికర్తను గర్వాంధులు ఈ దినం మర్చిపోయి వారు ఏమి చేస్తున్నారంటే సృష్టిని పూజిస్తున్నారు. చాలామంది అంటూ ఉంటారు, నేను ఆ భూమిని పూజిస్తున్నాను, పట్టాన్ని పూజిస్తున్నాను, చెట్టును పూజిస్తున్నాను, రాయిని పూజిస్తున్నాను, లేకపోతే ఆకాశంని పూజిస్తున్నాను, సూర్య భగవానుడు అని అంటున్నాడు. ఈ విధంగా అనేకమైనటువంటి వాటిని పూజిస్తున్నారు. కానీ మానవుడు గర్వించి వారి యొక్క గర్వము ద్వారా ఈ దినం తెలుసుకోలేకపోతున్నది ఏమిటి అనంటే, వారు దేవుని యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోయిన వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క ప్రేమను మర్చిపోయిన వారుగా వారు ఉంటున్నారు. దేవునిలో ఉన్న గొప్పతనాన్ని మర్చిపోయిన వారుగా వారు ఉంటున్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే ప్రతి సృష్టిని అనగా లోకంలో ఉన్న వాటిని ప్రేమించి వారై ఉన్నారు. అందుకనే పరిశుద్ధ లేఖన గ్రంథం ఒక మాట అంటుంది, లోకంలో ఉన్నదంతయు, అంటే లోకంలో ఉన్నది ఏంటి? నేత్రాశ ఉన్నది. లోకంలో ఉన్నదేంటి? జీవపు డంబం ఉన్నది. లోకంలో ఉన్నదేంటి? శరీరాశలు. ఈ మూడింటిని ప్రేమిస్తున్నారు. కాబట్టి ప్రతి సృష్టిగా మానవుడు వాటిని నిర్మించుకొని వాటిని పూజించేవారుగా మానవుడు ఉంటున్నట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి మనకు అర్థమవుతున్నది. వారు పూజించి సృష్టిని పూజించుకోకుండా, సృష్టికర్తను పూజించుకోకుండా, సృష్టిని
పూజించడం మాత్రమే కాదు, వాటిని సేవించేవారుగా మానవుడు ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉంటుంది, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. మానవుడు ఏ గర్వంతో ఉన్నప్పటికీ కూడా నిత్యము స్తోత్ర గానములకు ఒకే ఒక వ్యక్తి ఆయన యోగ్యత కలిగిన వాడు. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు. ఈ దినమున గర్వాంధులైపోయి, అంటే స్వప్రయోజనమైనటువంటి వాటిని ఇచ్చను నెరవేర్చుకొనుట కొరకు నా గుర్తింపు సత్యాన్ని నిర్వర్తిస్తుంది అని మానవుడు అనుకుంటున్నాడు. అందుకనే సృష్టిని మార్చి సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను మర్చిపోయినటువంటి వాడిగా మానవుడు ఉంటున్నాడు. అందుకనే వారి జీవితాలు ఈ దినం గర్వాంధులుగా మాటలు మాట్లాడేటువంటి వారుగా మానవుడు ఉంటున్నాడు. రెండోదిగా చూచినట్లయితే మానవుడు గర్వించేది ఇంకొక సెగ్మెంట్ ఏమిటి అని ఆలోచన చేస్తే మతపరమైనటువంటి గర్వము. ఈ దినము ఇది ఎంతగానో భూమి మీద అది విలయ తాండవం చేస్తుంది. నా కులము గొప్పది, ఈ మతం ఇది ఇది అణగారినటువంటి మతము, ఈ మతము ఎక్కడో నుండి వచ్చినటువంటి మతము అనుకుంటూ ఇక్కడ పుట్టినటువంటి మతమే నిజమైనటువంటి మతము అని అనుకుంటున్నాడు. నువ్వు చనిపోయినప్పుడు నీ మతం నీతో పాటు రాదు. నువ్వు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, నువ్వు యాక్సిడెంట్ జరిగిన సమయంలో నీ మతం వాడే వచ్చి నేను రక్షించడు. మతం ఎక్కించుకునేటువంటి పరిస్థితుల్లో వస్తే, అర్రే వీడు వేరే మతం వాడరా బాబు, వేరే కులం, దాని గురించి ఎదురు చూడు. ఎందుకో తెలుసా? ఆ సమయంలో నేను బ్రతకాలి అని ఒక ఆశతో, అది ఏ రక్తం కాదు, మన రక్తానికి అది సూట్ అవుతుందో లేదో చూసుకొని వారు ఆ రక్తాన్ని తీసుకుంటారు కదా. కానీ ఈ దినం మానవుడు ఏం చేస్తున్నాడంటే, వాడు ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడు, వారు బలవంతుడుగా ఉన్నప్పుడు మతపరమైనటువంటి వాక్యం అంటుంది, నా నామం నన్ను నీతిమంతుణ్ణి చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం. ఎలా? ఆయన నామము ఎంత అత్యధికమైన నామమో, ఆయన నామము ఎంత అతీతమైనటువంటి గొప్ప నామమో ఈ దినం మానవుడు దాన్ని గుర్తించలేకోకుండా ఉంచినాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అక్కడ రాయబడిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వెళ్ళినట్లయితే 8, 9 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ఎఫెసియన్స్ 2nd chapter 8 and 9th verse ఏమని రాయబడి ఉన్నది అని అంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. నీ మతము నిన్ను రక్షించదు, నీ కులము నిన్ను రక్షించదు. నిన్ను రక్షించేది ఏమిటో తెలుసా? జీవ గ్రంథంలో రాయబడిన జీవమైనటువంటి మాటలు ఎట్లా తెలుసా? నీవు కృపచేతన, ఏ కృపచేత? నీ విశ్వాసం అనే కృపచేతనే నువ్వు రక్షింపబడి ఉన్నావని నువ్వు గుర్తెరుగుతున్నావా? లేకపోతే నా మతం వచ్చి, నా కుల పెద్దలు వచ్చి, నా మతం వాళ్ళు వచ్చి నన్ను రక్షిస్తారని నువ్వు అనుకుంటున్నావా? ఇందాక నేను చెప్పినట్లుగా నీ మతం వారు వచ్చి నేను రక్షించే లోపే నీ ప్రాణం పోతుంది కదా. ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? అయితే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? నీవు విశ్వాసం ద్వారా, దేవుడిచ్చినటువంటి ఆ కృప ద్వారా మనం రక్షించబడే వారుగా ఉండాలని. ఇది మీ వల్ల కలిగినది కాదు. తర్వాత ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడిచ్చినటువంటి వరంలో విశ్వాసం అనే కృప వరము, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి వ్యక్తికి కూడా వారి ఆధ్యాత్మిక జీవితంలో అవ్వవచ్చు, లేకపోతే వారి దైనందిన జీవితంలో అవ్వవచ్చు. ఈ దినము మనం గమనించవలసింది ఏమిటో తెలుసా? మనము దేవుని యొక్క విశ్వాసం అనే కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాము. ఇది మనంతటిగా మనం అనుకుంటే జరిగేది కాదు, ఇది దేవుడిచ్చినటువంటి వరమే అని అంటూ తర్వాత మాట ఉంది, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇది నేను చేస్తున్న మంచి కార్యాలు, లేకపోతే నా మతస్థులను నేను దగ్గర చేర్చుకున్నాను, నా మతస్థులు ఆపద సమయంలో ఆదుకుంటారు అనుకొని నువ్వు ఉన్నట్లయితే, నువ్వు అనుకున్నటువంటి వ్యక్తి ఆ సమయంలో రాకపోతే నీ పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమైపోతుంది? నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? కాబట్టి మనం గమనించవలసింది ఏమిటో తెలుసా? మతపరమైనటువంటి గర్వాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చేటువంటి విశ్వాసం అనే కృపచేత మనం రక్షింపబడి ఉన్నామన్నది, అది మన క్రియల వల్ల కాదు, దేవుని యొక్క కృపా వరమే అని మనం గుర్తెరిగిన వారుగా ఉండాలనేది ఈ యొక్క మాట ద్వారా మనకి అర్థమవుతున్నది. మూడోదిగా మనం చూసినట్లయితే ఈ దినం మానవుడుకున్నటువంటి
ఉండేటువంటి దేవుడి చేత అసహింపబడేటువంటి మూడోది ఏమిటి తెలుసా? జాతి గర్వము. ఇది నా జాతి నా ఉనికిని తెలియచేస్తుంది అని మానవుడు అనుకుంటున్నాడు. అంటే ఈ యొక్క కులము, నా యొక్క ఉన్నటువంటి ఈ కులము అందరి కులాల కంటే ఉన్నతమైంది కాదు. కాదు, నేనంటాను రెండే రెండు ఏంటది? క్రీస్తుని ఎరిగిన కులము, క్రీస్తుని ఎరగని కులము. అనగా క్రీస్తుని కలిగి ఉన్నటువంటి జీవితము, క్రీస్తుని కలగనటువంటి జీవితము మాత్రమే తప్ప వేరేది ఏది కూడా కాదు. ఇది మానవుడు సృష్టించుకున్నటువంటిది. ఈ కులము, ఈ దినము, ఈ జాతి అనేది ఈ లోకం మీద ఎంతగానో అది విలయ తాండవం చేస్తూ మానవుడికి ప్రేమ లేకోకుండా, మానవుడు మానవుడిని ప్రేమించే విధానం లేకుండా, మానవుడిని హత్తుకునే పరిస్థితులు లేవు. ఒకానొక సమయంలో అయితే మానవుడికి ఏదైనా కీడు జరిగితే, మానవుడికి ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే ప్రేమతో ఆప్యాయతతో వెళ్ళి వెంటనే పలకరించేవారుగా ఉన్నారు. ఈ దినము ఏమైపోయిందంటే ఈ జాతి గర్వం, వీడు నా కులస్తుడు కాదే, వీడు అనగారిన కులంలో ఉన్నవాడే, వీడి కులము అధమ జాతి కులము సంబంధించిన వాడు కదా అని చెప్పి ఉన్నతమైన కులంలో జాతిలో పుట్టిన వాడినైతే వెంటనే వెళ్ళి పలకరించేటువంటి రాజకీయ నాయకులు మాత్రమే కాదు, కానీ ఈ దినం ప్రతి మానవుడు కూడా జాతికి విలువనిస్తున్నాడు, మానవత్వాన్ని మర్చిపోయిన వాడుగా ఉంచున్నాడు. ఈ దినము మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ఈ దినము దేవుడు అసహించుకునేటువంటి కార్యమైనటువంటి జాతి గర్వంతో మానవుడి భూమి మీద జీవించాలనుకుంటే దానివల్ల ఏది కూడా ప్రయోజనం అయితే నీకు లేదు, నాకు లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? నా జాతి నన్ను ఉద్ధరించేది కాదు, కానీ క్రీస్తు యొక్క కాడి క్రిందకి మనం వెళితే, ఆ క్రీస్తు యొక్క రక్షణ కవచాల కింద మనం వెళ్తే మనం రక్షిస్తుంది మనం గుర్తు ఎరిగినప్పుడే అది నిజమైనటువంటి విలువనిచ్చేటువంటి జీవితంగా కనిపిస్తుంది. అందుకని గల్తీలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూద్దాం దయచేసి. గల్తీలకు రాసిన పత్రిక మనం వెళ్ళినట్లయితే 3వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా రాయబడింది. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. లెట్ us come to the Galatians 3rd chapter 28th verse. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ దినము ఇదిగో నా కులము పెద్దది, నా కులం పెద్దది, ఈ కులం యొక్క సామాజిక వర్గము ఎక్కువగా ఉన్నది, ఈ కులం యొక్క సామాజిక వర్గాన్ని మీదే మిగతా రాజకీయ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క కులాన్ని, ఈ యొక్క మతాన్ని కాపాడుకోవాలని ఏమి చేస్తున్నారు అని అంటే ఆ జాతికే ప్రథమ స్థానం ఇస్తున్నారు. ఒక్క విషయం చెప్పాలని ఇష్టపడుతున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఈ యొక్క ఉన్నటువంటి ఈ భారతదేశం అంతా కూడా జాంబవ ద్వీపముగా ఉంటుండేది. ఈ జాంబవ ద్వీపాన్ని ఏలినటువంటి జాంబవంతుడు అధమ స్థితిలో నుండి వచ్చిన వాడు అని ఈ దినమున గుర్తెరగాలి. వారు అధమ స్థితి కాదు, అతను ఒక రాజుగా ఉండేవాడు. జాంబవంతుడు, హీఈస్ ఎ కింగ్. ఆయన ఒక రాజుగా ఈ యొక్క జాంబవ ద్వీపానంతటిని కూడా ఏలుతుండేటువంటి వాడు. అయితే ఆ ఉన్నతమైనటువంటి జాంబవ వంశానికి చెందినటువంటి ఈ అధమ స్థితి దినం మాట్లాడుతున్నటువంటి ఈ మాదిగల్ని ఈ దిన ఈ ఉన్నతమైన కులములు అని చెప్పుకుంటూ ఎంత అధమ స్థితిగా వారిని భావిస్తున్నారు. సందర్భాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను తప్ప ఎవరిని కూడా నేను విమర్శించడం కాదు. ఈ దినం అటువంటి తారతమ్య భేదంలో ఉండకూడదు. నిన్ను కోసిన వచ్చినది ఎర్ర రక్తమే. ఇంకొక జాతి తక్కువ నేను అనుకుంటున్నటువంటి వ్యక్తిలో నుండి కూడా వచ్చేది కూడా ఎర్ర రక్తమే. నీకు ప్రమాదం జరుగుతున్నప్పుడు, నీకు రక్తం అవసరమైనప్పుడు ఇచ్చేది వాడు ఉన్నతమైన జాతిలో నుండి వచ్చిన వాడా, అధమ జాతిలో నుండి వచ్చిన వాడని చూడవు కదా. డాక్టర్ గారు నా ప్రాణం పోతుంది, నా ప్రాణాన్ని కాపాడండి, త్వరగా రక్తం ఇవ్వండి అని చెప్పి దాని కొరకైతే నువ్వు ఆరాట పడతావే, కానీ బ్రతికున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను గ్రీసు దేశస్తుడని, యూద దేశస్తుడని నువ్వు ఒక్కొక్కరిని ఒక్కొక్క తారతమ్య భేదంతో నువ్వు ఉండటం కాదు. అనగా ఇంకా చాలా డెఫినేషన్ ఇక్కడ పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడింది. ఏమిటనంటే దాసుడని కానీ స్వతంత్రుడని కానీ వాడు అధమ స్థితిలో ఉన్నవాడని, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడని చూడటం కాదు. నీ ముందున్నటువంటి వ్యక్తి ఎంత అధమ స్థితిలో ఉన్నా నీకంటే యోగ్యుడిగా భావించడం, అది ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం చెప్తున్నది. ఏ గ్రంథం కూడా చెప్పనటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. నువ్వు దాసుడువా, దాసుడిని గౌరవించు. నువ్వు స్వతంత్రుడువా, నీ స్వతంత్రతను నువ్వు కాపాడుకునే వాడిగా ఉండాలి తప్ప వారిని కించపరిచే విధంగా, వారిని తేలికపరిచే విధంగా నువ్వు పలకకూడదు. ఇది ఈ యొక్క లక్ష్యము గర్వించే వారిలో ఉంటుంది. నా దేశం ఏమని అంటే నా జాతి నన్ను ఉన్నతుని చేస్తుందని చెప్పి అనుకుంటే నీ జాతి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా?
నీ జాతే నీ కష్ట సమయంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీ యొక్క నష్టకరమైన పరిస్థితిలో నీకు కానరాకోకుండా వెళ్ళిపోతారు. నువ్వు అధమ స్థితిలో ఉన్నప్పుడు దగ్గరికి నీ దరికి చేరేటువంటి వారుగా ఉండరు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రతి వ్యక్తిని సమానంగా భావిస్తావో, ప్రతి వ్యక్తిని ప్రేమించే హృదయ ఈ బైబిల్ పరిశుద్ధ లేఖన గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా అందరినీ కూడా సమానంగా యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ఆయన ప్రభువు అని చెప్తున్నట్లుగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 36 యాక్ట్స్ 10th చాప్టర్ 36th వర్స్లో చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనము సమానంగా ప్రేమించేవారుగా ఉండాలి. దేవుడు నీ కొరకు నా కొరకు అది అమెరికా దేశస్థుడా, ఆస్ట్రేలియా దేశస్థుడా, లేకపోతే శ్రీలంక దేశస్థుడా, ఇండియా దేశస్థుడా అని దేశం చెప్పలేదండి. ఈ భూమి మీద జీవించిన ప్రతి మానవాళి యొక్క పాప విమోచన కొరకు యేసుక్రీస్తు వారు అందరి కొరకు సమానంగా తన ప్రాణాన్ని బలియాగం చేసినట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో కనిపిస్తుంది. ఆయన అందరి కొరకు వచ్చి ఉన్నాడు, కానీ పలానా జాతిని ఉద్ధరించుట కొరకు, పలానా జాతి కొరకు వచ్చినట్లుగా ఎక్కడ కూడా రాయలేదు. ఈ మాటల ద్వారా మనం గమనించవలసింది ఏమిటో తెలుసా? మనము తెలుసుకోవాల్సింది వాడు స్వతంత్ర దాసుడని కాకుండా, రెండోది పురుష అహంకారము. ఈ దినమున పురుష అహంకారము, అలనాడు పురుషుడు చనిపోతే బ్రతికున్నటువంటి తన భార్యను కూడా తీసుకెళ్లి సజీవ దహనం చేసేటువంటి పురుష అహంకారంతో యుక్తంతో ఉన్నటువంటి ఈ భారతదేశంలో అటువంటి చట్టాన్ని తీసివేయటం కొరకు అనేకమైన నిందలు మోసినటువంటి గొప్ప గొప్ప రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ, విలియం కేరీ గారు కానీ, వీళ్ళందరూ కూడా దాని గురించి ఎంత పాటుపడి ఉన్నారో నీకు తెలుస్తున్నదా? ఈ దినము పురుష అహంకారంతో స్త్రీని ఎంత నీచంగా వారి యొక్క క్యారెక్టర్ని ఎగ్జాసైజ్ చేసే విధంగా, తక్కువ చేసి మాట్లాడే విధంగా, వారి క్యారెక్టర్ని ఎంతగానో నీచంగా మాట్లాడేటువంటి పురుష అహంకారము ఇంకను కూడా ఈ భూమి మీద వెలియ తాండవం చేస్తుంది. నా ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ జాతి గర్వంతో నువ్వు ఉన్నావా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో ఎక్కడే దాసుడని కానీ పురుషుడని స్త్రీ కానీ యేసుక్రీస్తు నందున్న మీరందరూ కూడా ఒక్కరై ఉన్నారని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. నువ్వు పురుషుడువైనా స్త్రీవైనా, నువ్వు తెల్లవాడువైనా నల్లవాడువైనా, నువ్వు ఉన్నతుడువైనా అధమ స్థితిలో ఉన్నవాడవైనా, యేసుక్రీస్తు వారి యొక్క కన్నుదృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా సమానమే. దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి దేవుని అబ్రహాం గారి యొక్క రొమ్మును ఆనుకున్నట్లుగా ఎవరున్నారో తెలుసండి? ధనవంతుడు ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడలేదు. అక్కడ దరిద్రుడైనటువంటి లాజరు ఆయన చనిపోయి ఉన్నాడు. అబ్రహాం గారి యొక్క రొమ్మున ఆనుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడి ఉన్నది. నా ప్రియ సహోదరుడా, ఈ దినంలో ఇటువంటి తారతమ్యం అనే గర్వంలో మానవుడిగా మనం జీవించకూడదు. ప్రత్యేకంగా క్రైస్తవ యొక్క సంఘాలు కూడా ఈ దినంలో ఎలా ఉన్నాయంటే, ఇది నా జాతికి సంబంధించిన సంఘము, లేకపోతే ఇక్కడికి వేరే వాళ్ళు వెళ్ళటానికి లేదు, నా వారే ఉండాలి. ఈ దినం అనేకమైన కమ్మవారికి ఒక సంఘము, రెడ్డి వారికి ఒక సంఘము, మాల వారికి ఒక సంఘము, మాదిగ వారికి ఒక సంఘము, లేకపోతే పలానా కులానికి సంబంధించిన సంఘాలు విడిపోతున్నాయి. దేవుణ్ణి కూడా ఎలా చేశారో తెలుసా? వారికి ఇష్టమైనటువంటి రీతిగా మరల్చుకున్నారు. ఇటువంటి జాతి అహంకారంలో నుండి మానవులమైన మనము విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అసహించుకునేది కూడా ఇదే, అందరినీ సమానంగా ప్రేమించు. ఒక దినం అనేక మార్లు నేను చెప్పినాను, మదర్ తెరీసా తల్లి గారు ఏం జరిగిందంటే, ఒక దినం ఆ యొక్క పరిస్థితుల్లో ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ ఆ వ్యక్తికి ఉపచారం చేస్తున్న సమయంలో ఒక మంచి పేరెన్నిక గన్నటువంటి ఒక రిపోర్టర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చూచి అంటూ ఉన్నాడు కదా, ఈమె ఏంటి నేను ఇంత గంటలు వెయిట్ చేస్తుంటే ఈమె రాకోకుండా ఉంది అంటే, ఆ తల్లి దగ్గరికి చాలా సమయం తర్వాత వచ్చినప్పుడు ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నాకు మీకంటే కూడా నా దేవుడు నా సహోదరుడికి ఉపచారం చేసేటువంటి బాధ్యతనిచ్చాడు. ఆ ఉపచారాన్ని విడిచిపెట్టి నేను దీని కొరకు రావటము అది భావ్యత కాదు అని అన్నది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, సమానంగా అందరినీ భావించేవారుగా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి గర్వం అనేది చచ్చిపోతుంది. ఆ గర్వం వల్లనే ఇదే మన భేదాభిప్రాయములు అనేది భూమి మీద విలయ తాండవం చేస్తున్నాయి. కాబట్టి వాటిలో నుండి మనం బయటకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాలుగోదిగా చూచినట్లయితే ఈ దిన ఎలా ఉన్నదంటే, జాతి
జాతీయ గర్వం అనేది కూడా ఉంటుంది. నా దేశం అన్నిటికంటే కూడా గొప్ప దేశం. మంచిదే, ప్రతి వ్యక్తికి కూడా కావాలి. ఎందుకంటే నేను కూడా భారతదేశంలో పుట్టాం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా దేశమే గొప్పదని నేను చెప్తాను. ఎందుకో తెలుసా? నా దేశం నాకు జన్మనిచ్చింది. నా దేశం ఈ దినం నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా చేసింది. నా దేశము ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి మార్గదర్శిగా ఉంది. నా దేశము ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నా భారతీయుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంటే అది దాని గురించి ఐ టు బి ఎ ప్రైడ్ టు బి అన్ ఇండియన్. బట్ వన్ థింగ్, నీవు అటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకొని వేరే వారిని కించపరచడం అది ఎంతో కూడా భావ్యం కాదు. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అక్కడ రాయబడుతుంది. లెట్ us come to the Philippians 3rd chapter 28th verse. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. నీవు ఈ లోకంలో జీవించేది కొంతకాలమే. నీకు 60, 70, 80, 100 లేకపోతే 120 సంవత్సరాలు. కానీ ఏదో ఒక దిన నువ్వు ఎన్ని ఇంజెక్షన్ చేయించుకున్నా, బ్రతకాలని ఎంత ప్రయత్నం చేసినా ఒక దినం నీ ప్రాణం విడవలసిందే. కానీ విడిచిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒక్కటి గమనించాలి. ఈ భూమి మీద దేవుడు ఇంకా నీకు నాకు ఆయుష్నిచ్చి ఎందుకు ఉంచి ఉన్నాడో తెలుసా? మన యొక్క పౌరస్థితి ఏంటో మనం తెలుసుకుంట కొరకు, ఆ పౌరస్థితిని సంపాదించుట కొరకు, ఇక్కడ ఉండగానే ప్రయాసపడుట కొరకు, ఆ పౌరస్థితిలో నీవు కూడా ఒక భాగస్వామ్యం అవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆయన యొక్క సమయాన్ని అంతటిని వెచ్చించి నిన్ను ఒక రూపంగా రూపించి తన ప్రాణాన్ని పోసినప్పుడు ఆ ప్రాణానికి ఆయనకి విలువ ఇస్తున్నావా? లేకపోతే నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు తన కుమారుడి ద్వారా ప్రాణం పెట్టినప్పుడు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవాతి దేవునికి నువ్వు విలువిస్తున్నావా? లేకపోతే నువ్వు ఎట్లా ఉంటున్నావు? నిజమైనటువంటి విశ్వాస పౌరసత్వము ఎక్కడున్నదో నువ్వు గమనిస్తున్నావా? పరలోకం నందు ఉన్నదని నువ్వు తెలుసుకుంటున్నావు. చాలామంది అంటుంటారు, పరలోకం ఎక్కడుంది నీకు తెలుసా? ఏదో ఆ పుస్తకంలో రాయబడి ఉంది అని అంటున్నారు. నేను వారి గురించి అయితే విమర్శ చేయను, కానీ నీ స్థితి ఏమిటో నీ ముందు వెళ్ళిపోయిన వారు. అందుకనే పరిశుద్ధ లేఖన గ్రంథంలోనే ధనవంతుని గురించి లూకాసు సువార్తలో రాయబడుతుంది. అయ్యో నేను చనిపోయి ఉన్నా, నాకు ఒక్క అవకాశం ఉండదని చెప్పి తను ప్రాధేయపడి వేడుకుంటా, కనీసం ఒక్కసారైన అవకాశం ఇస్తే నా కుటుంబీకులైనా ఇదిగో తెలుసుకోండి అని చెప్పేసి వస్తానంటే ఇక లేదు. ఒక్కసారి మనం ఈ జీవితాన్ని విడిచిపెడితే మరొక తరుణం అనేది మన బ్రతుకులో రాదు కదా. కానీ నువ్వు ఇక్కడ ఉండగానే ఆ నిజమైనటువంటి పౌరసత్వాన్ని పొందుకుంట కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. అందుకని ఇక్కడ ఉన్నది కదా 3:20 ఏమనుందంటే, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనము ఆ పౌరసత్వాన్ని పొందటం కొరకు ఇక్కడ ఉండగానే మనం పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి అక్కడికి కొనిపోయబడేవారుగా మనం ఉండాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టిన నీ శరీరము ఎక్కడ మట్టిలో నుండి వచ్చి ఉన్నావు కాబట్టి మట్టికి నీ శరీరము వెళ్ళిపోవాల్సిందే. అది ఎవరైనప్పటికీ కూడా అది కాల్చబడటమా లేకపోతే పూడ్చబడటమా అనేది కాదు, కానీ దేవుడిచ్చినటువంటి ప్రాణం మాత్రము ఎక్కడికి వెళ్ళాలి. అది నిత్య నరకాగ్నికి వెళ్ళేటువంటి జీవితంగా నీ బ్రతుకు ఉండకూడదు. లేకపోతే పరలోక స్వాతంత్రతను, పరలోక రాజ్య నిత్యత్వాన్ని పొందుకుంట కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. ఈ లోకము అది టెంపరరీ లైఫ్. ఇట్స్ ఎ టెంపరరీ లైఫ్, బట్ ఎటర్నల్ లైఫ్ ఈస్ దేర్. దట్స్ ద హెవెన్ లైఫ్ గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ us. నువ్వు దాన్ని సంపాదించడం కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి తప్ప, ఇదిగో ఈ లోకంలో ఇంత సంపాదించుకున్నాను, ఇదిగో ఇన్ని ఎకరాలు సంపాదించుకున్నాను, ఇన్ని బిల్డింగులు సంపాదించుకున్నాను, ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నాను, ఇంతగా నేను ఆస్తి పాస్తులను కూడబెట్టుకున్నానని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు కూడబెట్టుకున్నది అంతా కూడా నువ్వు చనిపోయేటప్పుడు నీతో కనీసం ఒక్క ఆవు గింజైనా నువ్వు రాదు కదా. కానీ నువ్వు ఇక్కడ ఉండగానే నిత్య రాజ్యాన్ని, అంటే పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందుట కొరకు ప్రయాసపడమని, అటువంటి ప్రయాస కొరకు నిన్ను నువ్వుగా తగ్గించి ఎంతగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన తండ్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కుడి పార్శ్వన ఉన్నటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఒక రిక్తునిగా ఆ యొక్క చిన్న పశువుల తొట్టెలో పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు కదా. నీవు ఇద్దరున ఏం చేస్తున్నావు? ఆయన పడుకోవటానికి కూడా ఉయ్యాల లేదండి, పశువుల తొట్టె ఆయనకు ఉయ్యాలగా మార్చిపడింది. ఇగో ఆ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులే నీ కొరకు నా కొరకు ఆయన నిన్ను నన్ను ధనవంతుని చేయట కొరకు ఆయన దరిద్రతను అనుభవించలేదా? అటువంటి ఘనమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి నీవు గర్వంతోనే దేవుడు ఎవడని నువ్వు మాట్లాడుతున్నావా?
దయచేసి విడిచిపెట్టు. ఈ యొక్క గర్వం నుండి, దేవుడు అసహించుకునే కార్యముల నుండి విడుదల పొందుకొని దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేయుట కొరకు నువ్వు ప్రయాసపడేవారిగా ఉండాలి. ఆఖరిగా చూచినట్లయితే వ్యక్తిగత గర్వం. ఈ దినము వ్యక్తిగత గర్వం అనేది మానవుడి మీద ఎంతకన్నా, జీవితం అంతా నా ఇష్టం వచ్చి నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చి నేను జీవిస్తాను అని మానవుడు అనుకుంటున్నాడు. కానీ జీవితం అనేది నీ ఇష్టం కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని యాకోబు పత్రికలో కూడా ఒక మాట రాయబడుతుంది. యాకోబు పత్రికలోకి ఒకసారి వెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంను మనం గమనించినట్లయితే 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమనంటే, ఇక్కడ కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. గర్వాంధుల యొక్క గర్వాన్ని ఆయన అణిచివేసి ఆయన ఏం చేస్తారు తెలుసా? తగ్గింపు కలిగిన వారికి, అంటే దీనులు ఎట్లా ఆయన కృప కనికరాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. ఈ దినము వ్యక్తిగత యొక్క గర్వం, నాకేంటి, నాకు ధనం ఉన్నది, నాకు మంది మార్బలం ఉన్నది, నా కుల పెద్దలు ఉన్నారు, లేకపోతే నాకు ఆస్తి పాస్తులు ఉన్నాయని చెప్పి గర్విస్తున్నావా? ఈ వ్యక్తిగతమైన గర్వం నుండి విడుదల పొందాలి. అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టత లేదు. ఈ దినం ఆలోచించాను, విశ్వాస జీవితంలో కూడా క్రైస్తవులు కూడా చాలామంది, నా సంఘమే నాకు గొప్పది, నా సేవకుడే గొప్పవాడు, నా సేవకుడు గొప్పవాడు కాబట్టి నా సేవకుడి దగ్గరికి 1,00,000 మంది జనాంగం వస్తున్నారు, నా సేవకుడి దగ్గరికి 5,000 మంది వస్తున్నారు, నా సేవకుడి దగ్గరికి 10,000 మంది వస్తున్నారని. అది కాదు. ఏ సేవకుడైతే దీనుడై ఉంటారో ఆ సేవకుడే నిజమైనటువంటి దేవుని సేవకుడు తప్ప వీరంతా కూడా ఈ లోకంలో చెప్పబడుతున్న సెలబ్రిటీలుగానే మిగిలిపోతూ ఉన్నారు. అటువంటి సెలబ్రిటీలు కాదు దేవుడు కోరుకుంటుంది. దేవుని కొరకు లైబర్టీగా, దేవుని కొరకు నువ్వుగా తగ్గింపు కలిగి నువ్వు లోబడిపోయేటువంటి గుణం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ గురించి నువ్వు కాదు కానీ దేవుడు గర్వాంధులను ఎదిరించి దీనులకు కృపచూపు వాడై ఉన్నట్లుగా నీ జీవితంలో ఆయన కృపను అనుగ్రహించాలని చూస్తున్నాడు. అందుకనే ఆత్మను నాశనం చేసేటువంటి ఈ 5 విషయాలు నేను ఈ దినం మీకు చెప్పి ఉన్నాను. అందుకనే 1 పేతురు రాసిన పత్రిక తర్వాతే ఉంటుంది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఏమన్నారంటే, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉన్నది, మీరందరూ ఎదుటి వాణ్ణి ఎల్ల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపచూపు వాడై ఉన్నాడు. ఇది వండర్ఫుల్ వర్డ్స్ కదండి. ఈ 5 విషయాల్లో మనం సరి చేసుకుంటే ఎట్లాంటి కృపా భాగ్యతను దేవుడు ఇస్తున్నాడో ఈ మాట ద్వారా అర్థమవుతుంది. దేవుడు గర్విష్ఠుల్ని ఎదురిస్తాడు అనంట, కానీ దీనుడి పట్ల ఆయన కృప చూపించేవాడుగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. దీన మనసు అనే వస్త్రాన్ని ఈ దినం మనం ధరించుకుందాం. ఏదో తలతల్లాడుతున్నటువంటి వస్త్రములు కాదు, లేకపోతే ఒంటి నిండా నింపబడేటువంటి బంగారం కాదు, కానీ నీ యొక్క మెడకు దేవుని వాక్యం అనేటువంటి హారాన్ని నువ్వు వేసుకుంటున్నావా? నీ యొక్క దేహం అంతా కూడా దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి ఆధ్యాత్మిక జీవితంలోకి నడిపింపబడే వ్యక్తిగా ఉంటున్నావా, లేకపోతే గర్వాంధుడిగా ఉంటున్నావా? దేవుని యొక్క దీనం అనేటువంటి వస్త్రం, దీనత్వము అది గొప్ప వరము. ప్రతి ఒక్క మనిషి దీనత్వం కలిగిన వాడిగా ఉండాలి. నువ్వు ఏదో ఒక వ్యక్తి పట్ల దీనత్వం, మరో వ్యక్తి పట్ల గర్వమైన హృదయం కలిగిన వాడిగా కాకుండా ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వు దీనత్వం కలిగిన వారిగానే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ యొక్క మాటల నుండి ఒక 5 వ్యక్తుల్ని నేను ఇక్కడ చూపించాలని ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలుసు, చరిత్ర పుటల్లో నెపోలియన్ చక్రవర్తి అని గురించి మనం విన్నాము. నెపోలియన్ చక్రవర్తి ఆయన ఎవరు అనంటే ఐరోపా అంతటిని కూడా జయించినటువంటి నియంత. ఆయన చాలా గర్వాంధుడు. అటువంటి గొప్ప నియంత చక్రవర్తి అయిన నెపోలియన్ చక్రవర్తి దేవుని గురించి ఆఖరి దినాల్లో ఆ గర్వం నుండి తన దీనత్వంలోకి వచ్చినప్పుడు ఆయన దేవుని గురించి అన్నటువంటి మాట ఏమిటో తెలుసా? నజరుడైన యేసు నా కత్తితో నేను కొంతవరకు జయించాను, కానీ నేను ఇది ఆయన ప్రేమతో లోకాన్నే జయించినావు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రేమతో లోకాన్ని జయించిన, నేనైతే నా కత్తితో కొన్ని రాజ్యాలను నేను జయించి ఉన్నాను. నా గర్వంతో నేను జయించాలి, నేను ఎందుకు సెకండ్గా ఉండకూడదు, ఫస్ట్లోనే ఉండాలని గర్వాంధుని అయి ఉన్నాను. కానీ
కానీ దానివల్ల నేను సంపాదించిన కొంతే కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ అనే కత్తితో లోకానంతటిని కూడా జయించినారు. నీవే నిజమైన దేవుడు అని నెపోలియన్ చక్రవర్తి చెప్పినట్లుగా తన యొక్క బుక్లో ఆయన రాసుకున్నాడు. ఈ సంగతి నెపోలియన్ గారి యొక్క ఆత్మకథ అనే పుస్తకంలో ఈ మాటలు రాయబడి ఉన్నది. రెండోదిగా చూసినట్లయితే గర్వ హృదయం నుండి దేవుని యొక్క వాక్యం దర్శించినప్పుడు దేవుని యొక్క క్రీస్తు ప్రేమను ఆయన దీనుడిగా ఎలా అయిపోయాడో రెండో వ్యక్తి ఎవరో తెలుసా? జూలియస్ చక్రవర్తి. మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ చక్రవర్తి మహా రోమా సామ్రాజ్యానికి అధిపతి. 800 పట్టణాలను జయించినటువంటి క్రీస్తు విరోధిగా ఉండి క్రీస్తుకు విరోధంగా ఉన్నటువంటి ఈ యొక్క చక్రవర్తి క్రైస్తవ సంఘాలను హింసిస్తూ క్రైస్తవ సంఘ సేవకుల్ని బాధ పెడుతూ క్రైస్తవ విశ్వాసాలని ఎంతగానో నరమేధం చేసేటువంటి వ్యక్తి జూలియస్ చనిపోవటకు ముందుగా ఆయన ఈ మాటలు అంటున్నాడు. ఆయన బుక్లో కూడా ఈ విధంగా, ఆయన ఏం బుక్ అంటే అంతిమ దశలో జూలియస్ అనే ఒక బుక్లో ఈ విధంగా రాయబడి, ఓ గలీయుడైన యేసు, నీవు దేవుడవు, నీవే గెలిచావు, నేను ఓడిపోయాను. ఈ మాటలు ఎక్కడి నుండి వచ్చినాయి? జూలియస్ చక్రవర్తి 800 పట్టణాలను జయించినటువంటి గొప్ప చక్రవర్తి అయినటువంటి జూలియస్ చక్రవర్తి అంటున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? నేను ఓడిపోయాను, నీవే గెలిచావు. ఎక్కడ పొందుకున్నాడు తెలుసా? తన గర్వం ఏంటో తను గుర్తెరిగి, అయ్యో ఈ గర్వము నా జీవితం నుండి పోగొట్టుకోవాలి. సాత్వికమైన ఆ ప్రేమ తత్పరత ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉందో ఆయనే నిజమైన జయశీలుడు అని ఆయన గుర్తెరిగి ఉన్నాడు. కాబట్టి గర్వాన్ని విడిచిపెట్టి లోబాటులోకి వచ్చినట్లుగా ఆయన యొక్క అంతిమ దశలో జూలియస్ ఆయన యొక్క బుక్లో, ఆయన యొక్క పుస్తకంలో, ఆ గ్రంథంలో రాసినట్లుగా తెలుస్తున్నది. మూడో వ్యక్తి ఫ్రాంక్ మోరిస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరు అంటే ఈయన ఒక నాస్తికుడుగా ఆయన యొక్క చరిత్రలో ఆయన బుక్లో రాసుకున్న నాస్తికుడుగా ఉన్న దేవుడు లేదని బోధించినటువంటి ఫ్రాంక్ మోరిస్ అని ఒక న్యాయవాది ఇంగ్లాండ్ దేశంలో ఉంటుండే. ఈయన ఇంగ్లాండ్ దేశం చెందినటువంటి వ్యక్తి. అతడు నాస్తిక సమ్మతమైనటువంటి అనేకమైనటువంటి గ్రంథాలను కూడా రాసినటువంటి వ్యక్తిగా ఈయన కనిపిస్తున్నాడు. కానీ చరిత్రలో పరిశోధనలో వెల్లడైనటువంటి సత్యాల గురించి బట్టి ఆలోచన చేస్తే ఆయన క్రైస్తవునిగా మారి క్రీస్తుని ఈ విధంగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడండి. ఆయన గర్వంతో, ఆయన ఒక నాస్తికుడిగా ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు ప్రేమను రుచి చూచినప్పుడు, ఆయన గర్వాన్ని ప్రక్కన పెట్టి లోబాటులోకి వచ్చినప్పుడు ఆయన ఆఖరిలో రాసినటువంటి మాట ఏంటో తెలుసండి? బైబిల్ దేవుని యొక్క వాక్యమని, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని, ఆయన ఒక్కడు మాత్రమే దేవుడని ఆయన నోటితో, ఆయన చేతి వ్రాతతో ఆయన రాసుకున్నటువంటి గ్రంథంలో ఆయన ఈ మాటలు వెల్లడిపరిచి ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈ దినం మన గర్వం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? మన గర్వం మనల్ని నాశనానికి తీసుకెళ్తుందా? దేవుని యొక్క రాజ్యానికి చేర్చే విధంగా ఉన్నదా? అంత మాత్రమే కాదు, నాలుగో వ్యక్తిని గురించి కూడా, అంటే ఒక్కొక్క సెక్టర్ల నుండి నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నా చెప్తున్నాం. నాలుగో వ్యక్తి జే రూజో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఫ్రెంచి తత్వశాస్త్రవేత్త. ఈయన గురించి చూసినట్లయితే ఫ్రెంచ్ తత్వశాస్త్రవేత్త అయినటువంటి జే రూజో ఏమన్నాడంటే, ఈయన 1712 నుండి 1778 వరకు ఉన్నటువంటి ఈయన జీవితంలో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని పలికాడు. ఏమన్నాడంటే, సోక్రటీసు ముని కానీ క్రీస్తు దేవుడు అని అన్నాడు. ఆయన బుక్లో రాసిన మాటలు నేను సేకరించి చెప్తున్నాను. సోక్రటీస్ హీజ్ ఒక ముని, ఆయన అంతే. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే దేవుడు. ఎందుకనంటే ఫ్రెంచ్ వారు సోక్రటీస్ని ఒక దేవుడుగా ఆరాధించేటువంటి పరిస్థితుల్లోకి, అంత గొప్ప వ్యక్తిగా ఆయన్ని పరిగణించి ఉన్నాడు. బట్ ఆయన రుచి చూచిన తర్వాత ఆయన అన్నది, హీఈస్ ఓన్లీ ది పర్సన్ బట్ జీసస్ ఈజ్ ఓన్లీ ది లార్డ్ అని అన్నాడు. ఈ దినం నీవు నేను గుర్తెరుగుతున్నామా? ఆఖరిగా జాక్ షర్మన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జాక్ షర్మన్ అనే యూదుడు భూగర్భ శాస్త్రవేత్త. ఈయన చాలా పేరెన్నికగన్నటువంటి వ్యక్తి. ఈయన అటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్త తవ్వకాల్లో బయటపడిన విషయాలు, ఆయన భూగర్భ శాస్త్రంలో ఆయన తవ్వుతున్న సమయంలో ఆయనకి వెల్లడైనటువంటి పరిస్థితుల్ని ఆయన బుక్లు ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? బైబిలే సత్యమని అంగీకరించి యేసు క్రీస్తు వారే దేవుడని ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నాడు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు అంత్యదినంలో ఆయన వారి నోటితో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోక తప్పదు అని రాయబడినటువంటి మాట ఈ జాక్ షర్మన్ ద్వారా మనకి
అర్థమవుతుంది. ఇంతమంది సాక్ష్యాలు మనం బ్రతుకులో ఉన్నాయి కదా! ఈ దినము దేవుడు అసహించుకునే గర్విష్ఠులుగా మనం ఉందామా? లేకపోతే దేవుని కొరకు లోబడిపోయి, దేవుని కొరకు జీవించే ఒక నిజమైనటువంటి, ఒక దీన మనసు కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని సాదృశ్యంగా తీసుకొని, మనం జీవించే ఈ కొంతకాలము అనేక మందికి మేలుకరంగా ఉందామా? ఒక్కసారి ఆలోచించుకోమని ఈ యొక్క మాటలు కోరుకుంటూ, ఈ మాటల్లో నుండి ఒక విషయాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ దినమే మీరు నిజముగా గర్వాన్ని విడిచిపెట్టి రావాలని ఇష్టపడితే దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, ఇదిగో మా ముందు ప్రభా గొప్పటువంటి నెపోలియన్ చక్రవర్తిని మా ముందు పెట్టి ఉన్నావు తండ్రి. జూలియస్ చక్రవర్తిని మా ముందు పెట్టి ఉన్నావు నాయన. ఫ్రాంక్ మోరిస్ని మా ముందు పెట్టి ఉన్నావు. జేజో రూజన్ పెట్టి ఉన్నారు. జాకీ శర్మని మా ముందు పెట్టి ఉన్నారు. వారు ఎంతో గొప్పవారు, కానీ వారంత గొప్పవారం కాకపోయినా మాకున్నటువంటి పరిధిలో మేము గర్వంతులుగా ఉన్నామయ్యా, మమ్మల్ని దయతో మన్నించని దేవుడి దగ్గర అడిగితే ఆయన తప్పక క్షమించి వాడై ఉన్నాడు. అటువంటి క్షమాపణ తెచ్చుకొని మన గర్వాన్ని విడిచిపెట్టి సాత్వికమైన జీవితాన్ని మనం జీవిద్దామా? రండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు మా జీవితంలో పనిచేయటం సహాయం దయచేయండి. మాలో ఉన్న అంతర్భాగంలో పేరుకుపోయినటువంటి ఆ గర్వం నుండి మాకు విడుదల దయచేయమని అడుగుచున్నాం. సాత్వికమైన మనసు, లోబాటు కలిగినటువంటి మనసు మీరు మా జీవితంలో అనుగ్రహించమని, అయా మీ బిడ్డలు విన్నటువంటి ఈ మాటలు వారి జీవితంలో పనిచేయటానికి మేము కూడా దీనులమై నైనా మీకు లోబడిపోయి జీవించేవారుగా, మీరు చూపించినటువంటి మార్గాన్ని మేము కూడా ఇతరులకు చూపించేవారు ఉండినట్లుగా సహాయం దయచేయమని, అభాగ్యుణ్ణి, ఎన్నిక లేనివాడిని నన్ను నాయన మీరు వాడుకున్న విధానం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ రాకడ ఆలస్యమైతే మరొక తరుణం మీరు మా జీవితాన్ని అనుగ్రహించమని నజరుడగు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను నా యొక్క ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆయన రాకడ పర్యంతం ఆయన కొరకు నమ్మకంగా జీవించే కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క మహాభాగ్యతను బట్టి గత వారమంతా కూడా అనేకమైన ప్రాంతాలు వెళ్ళటం వల్ల రాలేకపోయాం. గత 2 వారములు మరలా ఈ యొక్క వారము దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించినాడు. మళ్ళా రానున్న వారంలో అందించలేకపోవచ్చు, ఎందుకంటే వేరే మందిరంలో వాక్యం అందించడానికి వెళ్ళాలి. దేవుని రాకడ ఆలస్యమైతే మరొకసారి లైవ్ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన కృప వరములతో దీనం మనసు దేవుడు కలుగచేసి ఆయన మహిమ కొరకు మనం వాడుకున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మా గురించి, మా పరిచర్ల గురించి జ్ఞాపకం చేసుకోమని, మీ గురించి అనినిత్యం ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.